మంచిర్యాల జిల్లాలో మాత్రం మున్సిపల్ పోరు మాత్రం కొనసాగుతుంది. ఈరోజు ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ మాత్రం కొనసాగుతుంది. మనం పాత మంచిర్యాలలోని జెడ్పీహెచ్ఎస్ మాత్రం మనం ఉన్నాము. మనం చూసుకోవచ్చు ఇక్కడ పోలింగ్ బూతుల వద్ద మాత్రం ఓటర్లు బారులు తీరారు. మొత్తానికి ఈ పాత మంచిర్యాలలో అంటే మంచిర్యాలలో చూసుకున్నట్టయితే పెద్ద మొత్తంలో పాత మంచిర్యాలలో మాత్రం ఈ సమయానికి మాత్రం పెద్ద మొత్తంలో ఓటర్లు పోలింగ్లో పాల్గొన్నారు. మంచిర్యాల జిల్లాలోని మంచిర్యాల కార్పొరేషన్ చూసుకున్నట్టయితే మంచిర్యాల కార్పొరేషన్లో సుమారు 265 పోలింగ్ కేంద్రాలు, సమస్యాత్మక కేంద్రాలు 110, సాధారణ కేంద్రాలు మాత్రం 155 కేంద్రాలు ఉన్నాయి. సమస్యాత్మక ప్రాంతాలు 20 ఉండగా బ్యాలెట్ బాక్సులు మొత్తం 584 బ్యాలెట్ బాక్సులు మాత్రం ఈ కార్పొరేషన్లో ఉన్నాయి. లక్షపేట మున్సిపాలిటీకి చూసుకున్నట్టయితే లక్షపేటలో 30 పోలింగ్ కేంద్రాలు ఉండగా సాధారణ కేంద్రాలు 22, సమస్యాత్మక కేంద్రాలు 8 కేంద్రాలు ఉన్నాయి. సమస్యాత్మక ప్రాంతాలు మాత్రం 4 ప్రాంతాలను మాత్రం అధికారులు గుర్తించారు. ఈ మున్సిపాలిటీలో మాత్రం 66 బ్యాలెట్ బాక్సులను వినియోగిస్తున్నారు అధికారులు. అయితే మనం బెల్లంపల్లి చూసుకున్నట్టయితే 68 పోలింగ్ కేంద్రాలు, సాధారణ కేంద్రాలు 46 ఉండగా సమస్యాత్మక కేంద్రాలు 22 ఉన్నాయి. అయితే సమస్యాత్మక ప్రాంతాలు మాత్రం 6గా గుర్తించారు అధికారులు. వీరికి 150 బ్యాలెట్ బాక్సులు అందజేశారు. అయితే మొత్తానికి చూసుకున్నట్టయితే మున్సిపల్ పోరు మాత్రం పోలింగ్ కేంద్రాల వద్ద మాత్రం భారీగా కొనసాగుతుంది. చెన్నూరుకు సంబంధించిన విషయంలో పోలింగ్ కేంద్రాలు 36 ఉండగా సాధారణ 14, 22 సమస్యాత్మక కేంద్రాలు ఉన్నాయి. అయితే సమస్యాత్మక ప్రాంతాలు మాత్రం 4 మాత్రమే అధికారులు గుర్తించారు. ఈ చెన్నూరులో మాత్రం 8 బ్యాలెట్ బాక్సులలో ఇక్కడ పోలింగ్ కొనసాగుతుంది. అదేవిధంగా కేతనపల్లిలో చూసుకున్నట్టయితే 45 పోలింగ్ కేంద్రాలకు 28 సాధారణ కేంద్రాలు, 17 సమస్యాత్మక కేంద్రాలు, సమస్యాత్మక ప్రాంతాలు 4ని గుర్తించారు అధికారులు. అయ్యా పేరు మాదిగల్ మావాడయ్య మాడిగా
ఎక్కడమ్మా?